హలో బడ్డీస్, బాగున్నారండి అందరూ? మా ఫ్యామిలీ అంతా కలిసి ఫస్ట్ టైం మైసూర్ ట్రిప్‌కి అయితే వచ్చామండి. మైసూర్ ట్రిప్‌లకి రాగానే స్టార్టింగ్‌లో స్నో సిటీకి అయితే వచ్చేసాము. ఇక్కడ స్నోతో పాటుగా ఎంట్రన్స్‌లోనే మిర్రర్ మేజ్ ఇంకా చిల్డ్రన్ ప్లే ప్రాపర్టీస్ కూడా చాలా ఉన్నాయండి. చూసారు కదండీ! స్నో హౌస్ అయితే చూడడానికి చాలా బాగుందండి. 10 AM నుంచి 8 PM వరకు 1 అవర్‌కి ఒక సెషన్ ఉంటుందండి. ఒక్కొక్క బ్యాచ్ వెళ్తూ ఉంటారు ఒక్కొక్క గంటకి. ఇలా లోపలికి ఎంట్రన్స్ అవ్వగానే రైట్ సైడ్‌లో టికెట్ కౌంటర్ అయితే ఉంటుంది. ప్రైస్ వచ్చి 354 పర్ పర్సన్. ఇంకా ఫోన్‌కి అయితే ₹50 చేశారండి. సాక్స్ మ్యాండేటరీ ఉండాలి. ఒక్కో సాక్స్ పేరుకి ₹50 కలెక్ట్ చేశారండి. ఇలా లాకర్ కావాలి, అందులో మన బిలాంగింగ్స్ పెట్టుకోవాలని ₹50 ఛార్జ్ చేశారు. ఎలాంటి బ్యాగ్స్ లోపలికి తీసుకెళ్ళడానికి వీల్లేదండి. టికెట్ తీసుకుని లోపలికి వచ్చాక మన చెప్పులన్నీ కూడా అక్కడ కౌంటర్‌లో ఇచ్చేయాలండి. అక్కడ నుంచి ఇంకొక రూమ్‌లోకి ఎంటర్ అయితే అక్కడ కొన్ని కౌంటర్స్ ఉంటాయి. ఒక్కో కౌంటర్‌లో బూట్స్, ఒక కౌంటర్‌లో జాకెట్స్, ఇంకో కౌంటర్‌లో గ్లవ్స్ ఇచ్చారు. మనకి కావాల్సిన సైజ్ సెలెక్ట్ చేసుకొని అన్నీ వేసుకొని చూసుకోవాలండి. తీసుకున్న సైజ్ సెట్ అవ్వకపోతే మళ్ళీ వెళ్ళి ఇంకొక సెలెక్ట్ చేసుకోవచ్చు. కానీ మనం ఫాస్ట్‌గా చేసుకోవాలి, లేదంటే మనకి దొరకవండి మన సైజు. మేమైతే వీక్ డేలో వెళ్ళామండి. వీకెండ్‌లో అయితే చాలా క్రౌడ్ ఉంటుందండి. కానీ వీక్ డేలో కూడా చాలా క్రౌడ్ ఉందండి. మేమైతే వీక్ డేలో ఇంత క్రౌడ్ ఉంటదని ఎక్స్‌పెక్ట్ చేయలేదు. అక్కడ నుంచి అలా స్నో రూమ్‌కి వచ్చేసామండి. రూమ్ దగ్గరికి వెళ్తున్నప్పుడు చాలా చల్లగా అనిపించింది. ఇక లోపలికి వెళ్ళిన తర్వాత ఫుల్ స్నో చాలా చిల్‌గా అనిపించిందండి. చూసారు కదండీ! లోపల ఎంత బాగుందో. కొంతమంది స్నోలో ఆడుకుంటున్నారు, కొంతమంది ఫోటోస్ తీసుకుంటున్నారు, ఇంకొంతమంది వీడియోస్ తీసుకుంటున్నారు. చాలామంది డాన్సులు వేస్తున్నారండి. ఒకోవైపు డీజే సౌండ్ సిస్టమ్ కూడా పెట్టారు. లోపలికి ఎంటర్ అవ్వడమే మా పాప అయితే ఫుల్‌గా ఎంజాయ్ చేసిందండి. స్నోతో ఆడుకున్నారు, ఫస్ట్ టైం కదా! తను స్నో చూసేసరికి చాలా హ్యాపీ అయిపోయిందండి. తనకే కాదండి, మేము కూడా ఇదే ఫస్ట్ టైం స్నో సిటీ వెళ్ళడం. మాకు కూడా చాలా బాగా అనిపించిందండి ఎక్స్‌పీరియన్సు. ఇక్కడ స్నోయే కాకుండా ఫోటోస్ దిగడానికి కొన్ని ప్రాపర్టీస్ కూడా ఉన్నాయండి. స్నో బైక్, ఇగ్లూ, ఇంకా స్నో బెలూన్స్ కూడా ఉన్నాయి. మా పాపని చూసారు కదండీ! ఏదో పెద్ద బైకర్‌లాగా బైక్ నడిపేస్తుంది. మా పాప అయితే చాలా బాగా ఎంజాయ్ చేసిందండి. అందరూ చూడండి ఎంత బాగా ఎంజాయ్ చేశారో. అలాగే ఇక్కడ స్నో బెలూన్ కూడా ఉందండి. చూడండి మా పాప దాంట్లో కూర్చొని ఎలా తిరుగుతుందో. తోటి ట్రై చేసుకుంటూ ఉన్నామండి. అలా ఇగ్లూ వరకు వచ్చాము. ఇగ్లూలోకి వెళ్ళడానికి చాలా తిప్పలైతే పడ్డామండి. కూర్చుని వెళ్ళాలి కదా! మేము పడిన తిప్పలు అంతా ఇంతా కాదు. మా ఆయన అయితే కొద్దిగా ఇబ్బందే పడ్డారులెండి. మా 6 ఫీట్ కదా ఆయన. లోపల గ్రీన్ లైట్ యాంబియన్స్‌తో చాలా బాగా అనిపించిందండి. ఇగ్లీలో మేము అబ్జర్వ్ చేసింది ఏంటంటే బయట కన్నా ఇక్కడ చాలా కూల్‌గా లేదండి. అలా కొన్ని ఫోటోస్, వీడియోస్ తీసుకొని మళ్ళీ బయటకైతే ఇక్కడ ఒక బ్రిడ్జ్ కూడా ఉందండి. అలా స్టెప్స్ ఎక్కేసి రోప్ బైండ్ మీదకి వెళ్ళాం. అది కొంచెం స్లిప్పరీగా ఉందండి అండ్ బాగా ఊగుతుంది. మాకు భయమేసింది. మా పాపకైతే భయమే లేదు. చూడండి మేమంత స్లోగా భయపెడుతూ వెళ్తుంటే మా పాప మాత్రం అంత ధైర్యంగా ఆడుకుంటూ వెళ్తుందో లోపలికి. ఇక్కడ ఇంకా చాలా యాక్టివిటీస్ కూడా ఉన్నాయండి. స్నో స్లైడర్ చూసారు కదా ఎలా జారుతున్నారో జనాలు. నాకు మా హస్బెండ్ కూడా స్లైడ్ చేయాలనిపించిందండి. కానీ అది మోసుకొని పై వరకు ఎక్కాలి మెట్లు. ఇంకా మేము ఎక్కలేక వెళ్ళలేదు, స్లైడ్ చేయలేదండి. ఇది వచ్చి స్నో కేఫ్ అండి. ఎవరికైనా కాఫీ తాగాలనిపించిందో చల్ల వెదర్‌లో తాగొచ్చు. లాస్ట్‌కి వచ్చేసరికి ఇలా లైట్స్ అన్నీ ఆఫ్ చేసేసి డీజే పెట్టారు. అందరూ ఆ గ్రీన్ లైట్‌లో చాలా బాగా డాన్స్ చేసి ఎంజాయ్ చేశారు. చాలామందైతే లాస్ట్ వరకైతే లేరండి. మధ్యలోనే చాలామంది వెళ్ళిపోయారు ఆ చలి తట్టుకోలేక. అందులో నేనొక్కదాన్ని. ఇలా మనకి ఎగ్జిట్ ఉందండి. ఆ ఎగ్జిట్ నుంచి బయటకైతే వెళ్ళాలి. బయటికి వచ్చాక అక్కడ కొన్ని కౌంటర్స్ అయితే ఉన్నాయి. మన జాకెట్, బూట్స్, గ్లౌజెస్ అందులో వేసేయాలి. చూసారు కదండీ మైసూర్ స్నో సిటీ. నచ్చితే లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయండి.